ఫారెస్ట్ పర్మిషన్ లేదా అని చెప్తే మేము ఫారెస్ట్ పర్మిషన్ కూడా తీసుకున్నాము. ఆ పర్మిషన్ కూడా ఆపేసారు మధ్యలో. ఇప్పుడు పనులు చేయట్లేదు, ఇప్పుడు బడ్జెట్ లేదంటున్నారు. ఇంకోటి మాకు అన్ని గుడిసెలే ఉన్నాయి, ఆ గుడిసెలు కూడా అట్లనే ఉన్నాయి. చేస్తామని చెప్పేసి ఒక పనులు కూడా చేయట్లేదు. అందుకనే ప్రతిసారి వస్తున్నారు, ఓట్లు వేయండి, మేము ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం అని చెప్పేసి మాకు ఏ పని చేయట్లేదు. అందుకని అందరం కూర్చొని నిర్ణయించుకొని మాకు ఎవ్వరికి ఏ ఓటు వేయాల్సిన అవసరం లేదు, మాకు పనులు చేస్తే కానీ మేము ఓట్లు వేయం అని చెప్పేసి మేము ఎవరికి ఓటు వేయట్లేదు. ఇందాక వాళ్ళు కూడా వచ్చిర్రు, మేము అది చేస్తాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, బీజేపీ వాళ్ళు ఫోన్లో మాట్లాడారు, మేము ఇప్పుడు చేస్తాము మీరు ఓటు వేయండి అని చెప్పేసి మాట ఇస్తున్నారు. కానీ మాకు నమ్మకం అనేది ఎంత కరెక్ట్గా లేదు, ఎందుకంటే ప్రతిసారి ఇదే మాట అంటున్నారు. మీరు అంటే మాకు ప్రస్తుతానికైతే ఫస్ట్ మాకు రోడ్ లేదన్న, సగమే రోడ్ వేసారు. అది మట్టి రోడ్, మొన్నటిదాకా బండ రోడ్ అంత స్టోన్ బయటికి వెళ్ళింది, అది మట్టి పోసుకున్నాం కాబట్టి కొంచెం బెటర్గా ఉంది. ఇప్పుడు మేమే అది కూడా కలెక్టర్ ఫండ్ నుంచి వేసుకున్నాము. అదొకటి రోడ్ కావాలి. సెకండ్ది మాకు గుడిసెలు ఉన్నాయి అన్ని, ఆ గుడిసెలు ఏ జమానా అన్న ఇది మనం బతికేది, గుడిసెలో బతుకుతున్నాం ఒకటి. ఇంకొకటి ఏంటంటే మా తండా మొత్తం ఫారెస్ట్లు ఉంది, ఫారెస్ట్ క్లియరెన్స్ మాకు కావాలి. ఎందుకంటే మేము ఇక్కడ సిసి రోడ్ వేసుకుందాం అనుకున్నా కానీ మీకు ఫారెస్ట్ ఉంది వేయమని చెప్తున్నారు. ఒక ట్యాంక్ కట్టించుకుందాం అనుకున్నా కానీ ఫారెస్ట్ ఉంది, కడతలేదు. అన్నిటికీ మాకు ప్రాబ్లం ఉంది. అట్లీస్ట్ మాకు లైట్లు, వీధి లైట్లు, మేము జంగల్లో ఉంటాం మన నైట్ టైంలో, ఒక లైట్ కూడా ఇవ్వట్లేదు మాకు. అంత చీకట్లో ఉంటాం, మేము సొంత డబ్బులు పెట్టి లైట్ కొనుకొచ్చుకున్నాము. మేము ఏం చేసినా ఇక్కడ చేసిన చెట్లు కానీ, కొబ్బరి చెట్లు కానీ, సిమెంట్ పోల్స్ కానీ, మన స్తంభాలు కానీ సొంత పైసలతో వేసుకున్నాం మేము అక్కడ వరకు ఇవన్నీ. సో మాకు ఏ జీపీ నుంచి మాకు డబ్బులు రావట్లేదు, మాకు ఎవరేం చేయట్లేదు. ఈవెన్ సిర్నాపల్లి నుంచి మా జీపీ నుంచి సర్పంచ్ కూడా మాకు సపోర్ట్ చేయలేదు ఇప్పటి వరకు. ఏం చేసినా మాది మేము సొంతంగా చేసుకున్నాం, సపరేట్గా బతుకుతున్నాం అన్న, ఎవరు చూడట్లేదు. ఇక్కడ విద్య ఇది అంతా మాకు లాంగ్ ఉంది కాబట్టి పరిస్థితి ఘోరంగా ఉంది. అందుకని మాకు ఎవరైతే పనులు చేస్తారో ఇవన్నీ రోడ్లు కానీ ఇండ్లు కానీ చేస్తే వాళ్ళకి మాత్రమే ఓటు ఇస్తాం. మాకు ఖచ్చితంగా మాకు హామీలు ఇస్తేనే వాళ్ళకు ఓట్లు ఇస్తాం అన్న.